హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను కొబ్బరి చట్నీ చూపించబోతున్నాను. ఈ చట్నీని ఒక్కొక్కలా చేసుకుంటారు. తెలంగాణ వాళ్ళు ఘాటుగా, రాయలసీమ వాళ్ళు కారంగా, గోదావరి వాళ్ళు కమ్మగా చేసుకుంటారు కదా. బట్ ఎనీవే ఈరోజైతే నా స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను కొబ్బరి చట్నీ అయితే చేశాను, కానీ ఎందుకో తెలియదు ఈ ఫ్రెష్ కోకోనట్తో చేస్తే టేస్టీగా వస్తుందో ఏమో. నేను ఇక్కడ ఈ కోకోనట్ని బ్రేక్ చేసి ఒక 3 days అయింది. దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇప్పుడు నేను ఇలా చట్నీ చేసుకుంటున్నాను. మేబీ దానిలో ఉన్న వాటర్ అంతా ఫ్రీజ్ అయిపోవడం వల్ల చట్నీ అయితే అంత కమ్మగా అయితే రాలేదు. బట్ పాలనే ఉంది. ఇది ఏమై ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ చట్నీ అయితే ఇడ్లీతో సూపర్గా ఉంటుంది. మీకే చట్నీ ఇష్టం ఇడ్లీతో? ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.